రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తి పెరగాల్సింది. అయితే దీనికి పంట భూముల పెంపుతో ఆహారోత్పత్తి సాధించగలమన్నది నిపుణుల వాదన. ఈ నేపథ్యంలో గతం కన్నా చూస్తే ఇప్పుడు సేద్యపు భూములు ఏ మేరకు పెరుగుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. గత 5 దశాబ్దాల్లోనే ప్రపంచ జనాభా రెట్టింపైంది. జనాభా సంఖ్య 800 కోట్లు దాటిపోయింది. దీంతో పాటే ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. పశు సంపద, పంట భూముల పెంపు ద్వారా ఆహార కొరత లేకుండా చేసుకోగలుగుతున్నాం. అదనంగా భూమిని వినియోగంలోకి తీసుకురావడం, సేద్యపు భూముల విస్తరణ ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 21వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచ సేద్యపు భూమి 1142 మిలియన్ హెక్టార్ల మేర విస్తరించింది. ఈ సాగు భూముల్లో కొంత భాగం నిరుపయోగంగా ఉండడం, లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కోల్పోవడమూ జరిగింది. అలాగే ఇళ్లు, సాగు ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల కల్పన వంటి అవసరాల కోసం మరికొంత భూమిని వదులుకోవాల్సి వచ్చింది. అన్నీ పోను కొత్తగా 9% మేర భూమిని మాత్రమే సాగులోకి తీసుకొచ్చినట్టు అంచనా. 2019 నాటికి అందుబాటులో ఉన్న పంట భూముల మొత్తం 1244 మిలియన్ హెక్టార్లు. వీటిలో 20% భూములు ఐరోపా, ఉత్తర ఆసియా, ఆగ్నేసియా దేశాల్లోనే విస్తరించి ఉన్నాయి. ప్రపంచ సేద్యపు భూముల్లో తక్కువ వాటా కలిగిన ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లోనూ 2000 సంవత్సరం తర్వాత సాగు భూముల విస్తీర్ణం బాగా పెరిగింది. అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే వంటి దక్షిణ అమెరికా దేశాల్లో 2000 నుంచి 2007 మధ్య పంట దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న సోయాబీన్స్ వంటి పంటలను సాగు చేయడమే ఇందుకు కారణాలని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆఫ్రికాలోనూ వ్యవసాయ భూముల విస్తీర్ణం 35% మేర పెరిగింది. ఆ దేశాలతో పాటు దక్షిణ అమెరికా, ఆసియాలో కొన్ని దేశాల్లో అడవుల నరికివేత కారణంగా అదనంగా భూమి సాగులోకి వచ్చింది. ఇలా పచ్చదనం అంతరించిన దరిమిలా ఆఫ్రికా దేశాల్లో 53.2 మిలియన్ హెక్టార్ల భూమి అదనంగా సాగులోకి రాగలిగింది. దక్షిణ అమెరికాలో 37.1 మిలియన్ హెక్టార్ల భూమి, ఆగ్నేసియాలో 7.5 మిలియన్ హెక్టార్ల భూమి సేద్యానికి అనువుగా మారింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో 3 మిలియన్ హెక్టార్లు, నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా 1.8 మిలియన్ హెక్టార్లు, ఐరోపా, ఉత్తర ఆసియాలో 0.9 మిలియన్ హెక్టార్ల మేర సాగు భూమి అదనంగా అందుబాటులోకి వచ్చింది. వీటికి భిన్నంగా దక్షిణాసియా 1.6 మిలియన్ హెక్టార్ల పంట భూములను కోల్పోయింది. వ్యవసాయ భూమి 2011 నాటికి ప్రపంచ భూభాగంలో 38.4% ఆక్రమించింది. 2021లో ప్రపంచ వ్యవసాయ భూమి విస్తీర్ణం 4.79 బిలియన్ హెక్టార్లు. 2000 సంవత్సరంతో పోలిస్తే 2% తగ్గింది, లేదా 0.09 బిలియన్ హెక్టార్లు. మొత్తం వ్యవసాయ భూమిలో మూడింట ఒక వంతు పంట భూములు 2021లో 1.58 బిలియన్ హెక్టార్లు, ఇది 6కు పెరిగింది. పంట భూముల విస్తీర్ణం కంటే జనాభా వేగంగా పెరగడంతో 2000 సంవత్సరం నుంచి 2021 మధ్య అన్ని ప్రాంతాల్లో తలసరి పంటల విస్తీర్ణం తగ్గింది. విస్తారమైన భూభాగాలు అందుబాటులో ఉన్నందున తలసరి పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న దేశాలు కజకిస్తాన్, ఆస్ట్రేలియా, కెనడా. మరోవైపు 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుతుందని అంచనా. మరి అంతమంది ఆహార అవసరాలు ఎలా తీరుతాయనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మెదళ్లను తొలిచే ప్రశ్న. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. గత కొన్ని శతాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1930లో ఒక అమెరికన్ రైతు సగటున 4 వ్యక్తులకు సరిపడా ఆహార ధాన్యాలు పండించేవారు. ఆ తర్వాత 4 దశాబ్దాల కాలంలో, అంటే 1970 నాటికి ఆ సంఖ్య 4 నుంచి 73 మందికి పెరిగింది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం శరవేగంగా విస్తరించింది. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా వినూత్నమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో యాంత్రీకరణ భారీగా పెరిగింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. హైటెక్ యంత్రాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. అంతేకాదు, పారిశ్రామిక, సాంకేతిక సేవల రంగాల్లో సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ వ్యవసాయంలోనూ కీలకంగా మారుతున్నాయి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా పలు టెక్నాలజీ సంస్థలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. అయితే టెక్నాలజీ పెరగడం వల్ల రైతులకు ఖర్చులు, శ్రమ, సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తోడు వ్యవసాయ భూమి నాణ్యతను కూడా కాపాడుకోవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం చేసే భూముల సంఖ్య కూడా పెరగవచ్చని వీరంతా అంచనా వేస్తున్నారు.
అయితే దీనివల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సాగు భూములు పెరిగే అవకాశాలున్నాయని వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.